ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క మందిరానికి సర్వాధికార్యం కలిగిన దేవునికి the church is an institution where Jesus Christ is the head of the institution. యేసు ప్రభువు మందిరానికి అధిపతి అయ్యుండి ఆయన యొక్క అధికారంలో ఉన్న మందిరంలో ఒక పనివాడిగా నిలబడి ఆయన యొక్క కండిషన్స్ ప్రకారంగా ఆయన ఏవైతే కండిషన్స్ నేర్పించున్నాడో పాటించమని చెప్పాడో దాని ప్రకారంగా ఇక్కడ నిలబడి తన యొక్క పనివాడిగా ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి క్రమంలో నేను సరిగ్గా చెప్పకపోతే సరిగ్గా పాటించకపోతే ఆయన తీసి పక్కన పడేస్తాడని నాకు తెలుసు. దిస్ ఇస్ ఎ వెరీ హానరబుల్, ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి పని, బహు జాగ్రత్తగా చేయవలసినటువంటి పని. కొద్దిగా అలక్ష్యంగా చేసినా తీసి పక్కన పడేస్తాడని జాగ్రత్తగా తెలిసినటువంటి వాడిగా ఇక్కడ నిలబడుతున్నా. ఎందుకంటే ఏ ఒక్కరైనా రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్ళగలిగితే అనేక మంది నిత్య రాజ్యంలో నుండి నిత్య నరకంలోకి వెళ్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఇన్స్టిట్యూషన్ని లేకపోతే చర్చ్ని దేవుడు కాపాడుకుంటూ ఉండాలని ఎప్పుడు కూడా ఆయన ప్రయాస పడుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ ఎ ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క సంఘము లేకపోతే సంఘం యొక్క అన్ని కూడా పనులు విధేయతగా ఉండటం కానీ సంఘము నడిపించబడటం కానీ ఇవన్నీ కూడా దేవుని ఇష్ట ప్రకారంగా జరిగించబడాలి. ఇట్ ఈస్ నాట్ మీ ఆర్ సంబడి ఎల్స్. నేను అని కాదు, మరి ఒకరని కాదు. ప్రతి ఒక్కరు భూలోకంలో ఉన్న సంఘములలో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్స్టిట్యూషన్లో ఉన్న పద్ధతులు కండిషన్స్ అన్నీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో నడిపించలేకపోతే మందిరాలు పాడైపోతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను అనుకుంటున్నాను, ఇక్కడ మాట్లాడాలంటే నాకు బలము శక్తి సరిపోదు, నాకు తెలుసు. ఐ ఆమ్ వీక్ టు స్పీక్ స్టాండింగ్ హియర్. బట్ నేను నిలబడినప్పుడు నేను అనుకుంటాను, చిన్నపిల్లలు నిలబడినప్పుడు ఎలాగైతే సండే స్కూల్ టీచర్స్ ఉండి పక్క నుండి నిలబడి వాక్యం ఎంకరేజ్ చేస్తుంటారో, నేను ఇక్కడ నిలబడినప్పుడు నా దేవుడు నేను పక్కనే ఉండి దేవుడు స్పీక్ శ్యామ్ ఐ ఆమ్ హియర్ అని చెప్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడు, నేనున్నాను, డోంట్ వరీ, డోంట్ బాదర్, నేనున్నానని దేవుడు చెప్తుంటే ధైర్యంగా నేను మాట్లాడగలుగుతాను. కాబట్టి పక్కనే దేవుడు ఉండి యు స్పీక్, నేనున్నాను అని చెప్తూ ఉంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టైం. రియల్లీ ఐ కెన్ స్పీక్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో వాక్యాన్ని పంచుకోవడానికి నేను నిలబడుతూ ఉండగా నాకు మాటలు నాకు సరిపోవు, ధైర్యం సరిపోదు. ప్రభా, మీ ఇన్స్టిట్యూషన్లో మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మీకు ఇష్టంగా నేను ఇక్కడ నిలబడి మీ మాటలు చెప్పలేకపోతే నేను నిష్ప్రయోజనముగా పనికిరాని వాడిగా ఉండిపోతాను అని భయం నాకు ఉంది. కాబట్టి భయముతో భక్తితో ప్రభా మీరు పక్కనే ఉన్నారు అని ధైర్యపరుస్తున్నారని నమ్మి మీ వాక్యాన్ని అందిస్తున్నారు అని విశ్వాసంతో నిలబడుతున్నాను. మీరే నాకు తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ వాక్య ధ్యానము మాకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి, సంఘానికి మేలుకరంగా ఉండటానికి మీరు కృప చూపండి, సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థించి ఈ సమయం అంతా కూడా మీ ఆత్మాత్మలో జరిగిస్తారని నమ్ముతూ తండ్రి, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు పక్కన ఉన్నారు అని ధైర్యంగా మీ మందిరంలో మీ మాటలు అందిస్తుండగా మీరే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 'అందరూ కూడా సిద్ధంగా ఉండండి వాక్యం వినడానికి, వాక్య ప్రకారంగా ఉండటానికి. దేవుడే ఈ యొక్క నడిపి పత్రికలో వాక్య ధ్యానం అంతా కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. 5వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. జస్ట్ ఒక వచనం మాత్రమే.
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అని మనం చూస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం నేను వాక్యం ధ్యానించుకుంటూ మనతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు కొన్నిసార్లు దారులు మూసివేయబడతాయి, కొన్నిసార్లు మనం వెళ్ళాలనుకున్న దారిలో వెళ్ళము, ఇంకొక దారి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఏది ఏమైనా గమ్యానికి మాత్రం మనం చేరాలి. మన గురి అదే. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రియ సహోదరి సహోదరుడా, మనం వెళ్ళేటువంటి మార్గాలు అనేకంగా ఉంటాయి. సంఘంలో వెళ్ళేటప్పుడు పరిస్థితులు మార్గాలు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ మన గమ్యము దేవుని నిత్య రాజ్యమై ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సమయంలో మన గమ్యం ఏంటి అంటే we have to reach eternal kingdom, పరలోక సంబంధమైనటువంటి నిత్య రాజ్యములో మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని చూస్తూ ఉన్నా. శ్రమలు ఎలాగ వస్తాయి అని మనం ఆలోచిస్తూ ఉంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము, శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని చాలాసార్లు ఈజీగా మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు సాతాను మనల్ని పాపం చేయడానికి ప్రలోభ పెడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రలోభ పెడతాడు, ప్రోవోక్ చేస్తాడు పాపం చేయడానికి. అనుకుంటాము చాలాసార్లు మనం చేసి పొరపాటు చేసి దెబ్బలు తిని సంఘానికి వచ్చాక దేవుడు నన్ను శ్రమలకు అప్పగించాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్తాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యాకోబు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో ఈ మాట మనం చూడొచ్చు. 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలో పడినప్పుడంట మహానందమని ఎంచుకోవాలంట. దీంట్లో ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ 2 థింగ్స్. ఇంట్లో పాపం చేసుకుని అంటే దేవుని వాక్యమైన విరుద్ధమైన కుటుంబాలుగా జీవిస్తూ, దేవునికి విరుద్ధమైనటువంటి తల్లిదండ్రులుగా పిల్లలుగా జీవిస్తూ, పిల్లల్ని కొడుతూ భార్య భర్తలు కొట్టుకుంటూ ఉండి దేవుడు శోధిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్పొద్దు. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో వస్తే, డ్రగ్స్ అమ్మి పోలీస్ స్టేషన్లో వేస్తే, ఒకటి లేకపోతే ఏమన్నా కొట్టో చెప్పో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సినటువంటి మాట దేవుడు శోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని చెప్పొద్దు. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్, మనకి తెలియకుండా సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు, పాపం చేయడానికి ప్రలోభాలు పెడుతున్నప్పుడు, శ్రమలు హింసలు లోకం నుండి సాతాను కలిగే వేదనలకు సంబంధించిన మాటల్ని తీసుకొచ్చి దేవుడు శోధిస్తున్నాడని మనం చెప్పకూడదు. తాగినోడు కింద పడతాడు, కాలిలో కొట్టుకుంటాడు, చేతులు పగలగొట్టుకుంటాడు, ప్రాణం పోగొట్టుకుంటాడు, తప్పు చేసిన వాళ్ళు కొట్టించుకుంటారు, తన్ను తింటారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు తన్ను తింటారు, అవమానం గురవుతారు. ఇవన్నీ కలిగినప్పుడు క్రైస్తవుడిగా పుట్టావు కదా కుటుంబంలో అని దేవుడు శోధిస్తున్నాడని ఊరికే టర్మినాలజీ వాడకూడదు. ఒక్కొక్కసారి కుటుంబాలు పతనం అయిపోతున్నప్పుడు కూడా వచ్చి దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పకండి. ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఈ శ్రమలను దేవుని బిడ్డలైతే ఎలాగ తీసుకుంటారంటే, ఇక్కడ చెప్తున్నాడు కదా, మీకు మహానందమని ఎంచుకొనుడి అని చెప్తుంది వాక్యము. దేవుని పరిచర్య చేస్తూ దేవుని కోసం శ్రమ పడుతూ ఉన్నవారు మహానందమని ఎంచుకొనండి. ఒక్కొక్కసారి లోకంలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి ఆత్మ సంబంధంగా జీవిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన సాతాను సంబంధమైన వ్యతిరేకతలు మనకు కలిగినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. తప్పులు చేసి తన్నులు తిన్నప్పుడు మహానందం కాదు, దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు కష్టపడుతున్నప్పుడు మహానందం కాదు, కానీ దేవుని పని చేస్తూ శ్రమ పడుతూ ఉంటే అది గొప్ప మహానందం అని ఎంచుకోవాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు నేను చదువుతున్నాను. నా
నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవర్తనను హింసించుడి అని మనం చూస్తూ ఉన్నాం. ఆనందించండి ప్రియమైన సంఘంలో, దేవుని కోసం నిలబడి ఏమన్నా శ్రమలు వస్తున్నప్పుడు ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్తున్నాడు. పరలోక రాజ్యము మీది అని చెప్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ప్రతి ఆటంకము పరలోక రాజ్యాన్ని దగ్గరికి చేస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనందించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆనందిస్తూ అపొస్తలులు ఎందుకు హతసాక్షులయ్యారంటే పరలోకానికి దగ్గరగా వెళ్తూ చనిపోయిన వెంటనే పరలోకంలో ఉండబోతున్నామని ఒక నిశ్చయత వాళ్ళకు ఉంది. ఇక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సంతోషించి ఆత్మీయంగా ఉండే వాళ్ళని మాట్లాడుతున్నాం. సంతోషించి ఆనందించండి, ఎందుకంటే ఈ యొక్క మీకు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు అధికమవుతున్నాయి మీకు. ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదాలు మనకి ఏంటి చెత్తలాగా వదిలేసుకుని వెళ్ళిపోయేదాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. డోంట్ రియల్గా మీరు ఈ లోక సంబంధమైనటువంటి ఆనందము, సంతోషము, స్నేహితులు, ఆస్తులు, లేకపోతే ఇంకోటి గురించి దేవుని బ్లెస్సింగ్స్ పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినటువంటి మాటలు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోకపు రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. ఈరోజు మనం వెళ్ళేటప్పుడు దేవుని పనుల నిమిత్తం వెళ్తాం, సువార్త చెప్పడానికైనా సమాధాన పరచడానికైనా. అప్పుడు మనుషులు మనల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని జ్ఞాపకం చేస్తారు. ఇట్ ఈస్ వాట్ హౌ ద గాడ్ అందరినీ కూడా ధైర్యపరిచేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆత్మీయంగా ఉండే వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు. వేరే వాళ్ళు దాన్ని పెడంగా తీసుకుంటూ రావచ్చు, కానీ మనం ఆత్మ సంబంధమైనటువంటి మాటలు సంఘంలో పంచుకునేటప్పుడు ఆత్మ సంబంధంగా ఉండే వారికి మనం ధైర్యపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎంకరేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి రాబోయే దినాల్లో శ్రమలు వస్తాయి, అయినను ధైర్యంగా ఉండము, నేను లోకంలో జయించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని విశ్వాస జాబితాలో ఉన్నటువంటి విశ్వాసులకు మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ మనం ముందుకి నడిపించుకోగలగాలి. జ్ఞాపకం చేసుకోవాలి. Many things happen in Bible. చాలా విషయాలు బైబిల్లో జరుగుతూ వచ్చిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి తరుణము మన ముందు ఉంది. ఏంటి ఇలాగ జరుగుతూ ఉన్నాయి? ఈ లోకంలో ఎందుకు దేశంలో రాజ్యంలో రాజులు వ్యతిరేకిస్తున్నారు, సువార్తను అడ్డగిస్తూ ఉన్నారు? ఎందుకు ఇలాగా రాజ్యము మా దేశంలో ఇలాంటి వ్యతిరేకతను చూస్తూ ఉన్నప్పుడు అని ఆలోచిస్తున్నప్పుడు చాలా సార్లు క్రైస్తవులు దేవునికి ఇంకా సమీపంగా రావడానికి, దేవుడు ఇంకా బిడ్డని అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చి వారిని బలపరచడానికి, దేవుడు ఈ అవకాశాన్ని బిడ్డని అధికముగా బ్లెస్ చేయడానికి, మీరంతా యేసు ప్రభువుని వదిలేసుకోండి, మీకు అన్ని తిరిగి గర్వాపసి వచ్చేసేయండి, మీకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాను అని చెప్పి గవర్నమెంట్ అంటున్నప్పుడు చాలా మంది గర్వాపసి అని తిరిగి వస్తున్నారు. భక్తులు మాత్రమే గర్వాపసి అనేటప్పుడు తిరిగి రా. ఎందుకంటే మన గర్వాపసి పోవాలంటే నిత్య రాజ్యమే మనకి గర్గా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. There is no household where we will stay forever. ఏ ఇంట్లో కూడా మనము శాశ్వత కాలం ఉండమో. అది సొంత ఇల్లు లేని వాళ్ళు ఎలాగైతే అలా ఒక్కొక్క ఇల్లు మారుతూ ఉంటారో, దైవజనులుగా విశ్వాసులుగా మన ఇల్లుని ఇక్కడ లోకంలో మారుతున్నట్టుగానే ఉంటుంది, కానీ మన స్థిరమైన నివాసము పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థిరమైన నివాసము స్థిరమైన పునాదుల మీద కట్టబడింది. భూమి ఆకాశములు గతించిపోవు, కానీ నా మాటల్లో సున్నైనను పొన్నైనను తప్పిపోదని చెప్పినటువంటి దేవాది దేవుడు నిత్యము ఉండేటువంటి యుగ యుగములో ఉండేటువంటి నిత్యత్వములోనికి తీసుకువెళ్ళడానికి మీరు శ్రమలు కలిగిందా? మీరు సంతోషించి ఆనందించండి. మీ ఫలము పరలోకమందు ఇంకా అత్యధికమైన ఫలాలను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడని చెప్తున్నప్పుడు ఆనందించేటువంటి సమయమే ఇది. ఆకలి వేసిన వాడికి రండి, మంచి ఆహారం పెడతా అంటే సంతోషం.
అలాగే బట్టలు లేని వారికి బట్టలు ఇస్తానంటే సంతోషం. దిక్కు మొక్కు లేని వారికి మీరు దిక్కుగా ఉంటానంటే సంతోషం. అనాథలను ఆదరిస్తాను అంటే అనాథలకు సంతోషం. వృద్ధాప్యంలో ఉన్న వారికి వృద్ధులకి సహాయం చేస్తానంటే వాళ్ళకి సంతోషం. ఈ లోకంలో అన్ని సంతోషం ఉన్నాయి, కానీ ఈ సంతోషము తాత్కాలికమైనది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉండే సంతోషం అంతా తాత్కాలికమైనదే అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే టెంపరీగా ఉండేటువంటి సంతోషమే జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు ఒక సంతోషం, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు ఒక సంతోషం, వాళ్ళు పెరిగి పెళ్లిళ్ళు అవుతే ఒక సంతోషం, పెళ్లిళ్ళు కాకపోతే ఒక దాని దుఃఖం. పెద్దవాళ్ళ ప్రయోజకులైతే ఒక సంతోషం, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక సంతోషం, వాళ్ళ పిల్లల్ని కట్టుకుంటే ఇంకొక సంతోషం. కానీ సంఘంలో ఉండేటువంటి ప్రియులారా, ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టుకుంటే సంతోషం, పిల్లల్ని కంటే సంతోషం, పెళ్లిళ్ళు చేసుకుంటే సంతోషం, ఇవన్నీ లోకంలో ఉంటాయి. కానీ నిత్యత్వంలో పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో సంతోషం దొరుకుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే శ్రమ పడాలి, సంతోషం కొరకు శ్రమ పడాలి అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు మనం వింటూ ఉన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది, శ్రమల యందును మనము అతిశయపడాలి అని రోమా 5:13వ వచనంలో రాయబడింది. కిందకు వచ్చేటప్పటికి మనం చూస్తాం ఆ మాట, అతిశయపడాలి. ధనమును బట్టి, రాజులను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే శ్రమలను బట్టి అతిశయపడాలి. జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమను పొంది అతిశయపడాలి అని దేవుని వాక్యం స్పష్టంగా పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆ కింద భాగంలో తెలియజేస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అని చెప్తూ ఉన్నాడు. కొంచెము కాలము దుఃఖం కలుగుతుంది, అయినా పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉండేటప్పుడు శ్రమలు సహజంగా రావాలి. బంగారము దాంట్లో ఉన్నటువంటి మలినాన్ని తీసేయాలన్నప్పుడు అగ్ని చేత పరీక్షించబడాలి, వెండి పరీక్షించబడాలి, క్రైస్తవుడా పరీక్షించబడాలి. నువ్వు నేను కూడా నీ వ్యతిరేకతల మధ్యలో నీ ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ ఒంటరి జీవితంలో ఎలా ఉంది, నువ్వు ఎవరు లేనప్పుడు నీ ప్రవర్తన నీది ఎలా ఉంది, నీ నడవడి జ్ఞాపకం చేసుకో. ఏ మార్గంలో అయితే ఆ మార్గంలో నువ్వు ఆ మార్గంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నావా? యవనస్తుడా, నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేక లోక సంబంధమైన ఆకర్షణలు చూసినప్పుడు నీ మార్గంలో నువ్వు తప్పిపోయి శోధనలో పడుతున్నావా? దేని చేత ఆకర్షించబడి తొందరపడి శోధనలో పడి నీ శోధనను బట్టి నువ్వు శ్రమ పడటం, నీ శోధనను బట్టి నీ కుటుంబం శ్రమ పడటం, నీ శోధనను బట్టి నీ సంఘము కష్టపడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో దేవుడు చేత శోధింపబడుతున్నానని చెప్పొద్దు. ఎవరు కూడా శోధించబడినప్పుడు దేవుని చేత శోధించబడుతున్నాను అని మనం చెప్పకూడదని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే 13వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, అక్కడ యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఖచ్చితంగా రాయబడి ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. చదువుతున్నాను, నేను చూడండి. మొదటి అధ్యాయం చూడండి సార్, 11 వచ్చి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సాతాను శోధిస్తుంది, దైవజనులు వెళ్ళాల్సి వస్తుంది. సాతాను శోధిస్తుంది, తల్లిదండ్రులు వెళ్ళాల్సి వస్తుంది. సాతాను శోధిస్తుంది, స్నేహితులు వెళ్ళాల్సి వస్తుంది. సాతాను శోధిస్తుంది, అందరం నిలబడాల్సి వస్తుంది. ఏంటి? సాతాను కోసం, సాతానుతో ఉన్న బిడ్డల కోసం మనం నిలబడటం ఏంటి? ఒక పాపిని రక్షించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. జ్ఞాపకం చేశాడు. ఏంటి? ఒక పాపిని రక్షించే బాధ్యత మన మీద ఉంది. శోధించబడుతున్నప్పుడు ఎలాగైనా ఒక
ఒకటి అగ్నిలోని లాగేటువంటి క్రమంలో ఎవరిని కూడా మనం అగ్నిలోనికి త్రోసివేయలేము. కాబట్టి మన బిడ్డలతో నిలబడతాం, మన పిల్లలతో నిలబడతాం, మన సంఘస్థులతో నిలబడతాం, అనేక మంది లోకస్తులు వచ్చిన వారితో నిలబడతాం. ఎందుకంటే వారిని కూడా రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అందుకే ఎవడన్నా శోధించబడినప్పుడు దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ఈరోజు మన దగ్గర అనేక సార్లు కుటుంబాల్లో గొడవలు అవుతాయి, సంఘంలో గొడవలు అవుతాయి. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మనకు ఆ కష్టాలు శోధనలు తెచ్చిపెట్టాడు ఎప్పుడు కూడా. మన కుటుంబంలో ప్రేమ లేనప్పుడు దేవుడు తెచ్చి ప్రేమను తీసుకుని దొంగిలించుకుని వెళ్ళిపోడు. మన కుటుంబంలో సమాధానం లేకపోతే దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోట్లా. మన కుటుంబంలో ప్రేమ లేకపోతే దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోవట్లేదు. మన సంఘంలో సమాధానం లేకపోతే దేవుడు వచ్చి సమాధానాన్ని తీసుకుని వెళ్ళిపోవట్లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. శోధించబడుతూ దేవుడు ఇలాగ సంఘాన్ని చేస్తున్నాడని మనం అనుకుంటే అవివేకం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెట్టుకుంటారు, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. శరీర సంబంధులుగా ఉండేవారు సంఘంలో ఆత్మీయంగా వెదగండి. అప్పుడు ఏం చేయాలో ఆ గీత దాటొచ్చాక అర్థమవుతుంది. లోకంతో స్నేహము, దేవుడితో స్నేహం అని ఎలాగుంటారు? ఇద్దరు యజమానులకు మీరు ఎలాగా దేవుని పనివారుగా ఉండగలుగుతారు? దాసులుగా ఒకటి ద్వేషించి ఒకరిని హత్తుకుంటారు కదా. దేవునితో సహవాసం చేసేవారు దేవుని బట్టి మాత్రమే బిడ్డలతో సహవాసం, దేవునిని బట్టే పాపిని క్షమించడం, దేవునిని బట్టి ఆ బిడ్డతో ముందుకు వెళ్తాం, దేవునిని బట్టే ఎక్కడికైనా వెళ్ళటం, కానీ ఇంకొక దానిని బట్టి కాదు. స్వలాభాపేక్షతో మనం ఎవరి వెనకాల వెళ్ళము. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డల కుటుంబాలు పాడైపోతున్నప్పుడు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం వెళ్తూ ఉంటాం. జాగ్రత్తగా సంఘము దీని విషయమై ఎప్పుడు కూడా అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా ప్రవర్తించడానికి నేర్చుకునే సమయంలో నేర్చుకోవాలి. అన్ని తెలిసినట్టుగా మనం ముందుకు వెళ్ళడం అది ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయం కాదు. ఎంత ఎదుగుతున్నామో అంత ఒదిగి ఉండటం కూడా నేర్చుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెట్టు ఎంత ఎదుగుతుందో దాని వేర్లు అంత లోతుగా వెళ్ళాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒంటరివైనా పర్వాలేదు, దేవుడు నిన్ను 1000 మందిని చేయగలుగుతాడు. జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను అని మనం చూస్తున్నాం. శ్రమలు వచ్చినప్పుడు పిలిచి ప్రార్థన చేసుకుందాం. సలహాలు, సూచనలు, మనుషుల మానవ కల్పితాలు, కథలు, స్టోరీలు అన్ని మనం వదిలేయాలి. ఇవన్నీ కూడా శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలి? కూర్చుని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మంచి ఆలోచన తలంపు ఇస్తాడు. కూర్చుని ప్రార్థన చేస్తే ఏ మార్గంలో బిడ్డలు వెళ్ళాలి, ఏ మార్గంలో కుటుంబం వెళ్ళాలి, ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబుకు రాసిన పత్రికలో దేవుడు కొన్ని మాటలు మనకు తెలియజేస్తుంటే చాలా జాగ్రత్తగా మనము వీటిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. శ్రమలు సంభవించాలి, ప్రార్థన చేయాలి, ఆ శ్రమల వెనకాల సంతోషం రావాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రిన్సిపల్ ఉంది. శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా అధిగమించుకుని వచ్చాక సంతోషం వస్తుంది. కన్నీటితో విత్తుతూ ఉంటే సంతోషంతో పంటకు వస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషంతో విత్తనాలు విత్తుతారు చూడండి, ఏడుస్తూ పంటకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని షరతులు కొన్ని ఉన్నాయి. సంతోషంగా కట్టుకున్నామంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఏడుస్తూ ఉండాలి. ఏడుస్తూ కట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? సంతోషంగా దాన్ని అనుభవిస్తాం. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కన్నీటితో విత్తుతూ ఉంటే అంట సంతోష గానంతో పంటకు వస్తారంట. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తల్లికి మొట్టమొదటి పిల్లల్ని కన్నప్పుడు ఏడుస్తూ శ్రమ పడుతూ పిల్లల్ని కన్నా నేర్పించాడు. ఎందుకంటే సంతోషంతో అనుభవించడానికి. సంఘం ఉన్నప్పుడు కూడా ఏడుస్తూ కన్నీటితో ఇక్కడ విత్తాలి, కన్నీటితో మందిరాన్ని కట్టాలి, కన్నీటితో ఆత్మలు సంపాదించాలి, సంతోషంతో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పంట మనం కోసి సమయం అంతా అనుభవించాలి. అది దానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్. అది ఎదుగుతూ ఉంటే కొద్ది ఏడుస్తూ దాన్ని నరుక్కుంటూ పెరుగుకుంటూ ఏదో తీసేస్తూ ఉంటే ఎదగకుండానే ఉంటుంది. అది మొదట్లో చేయవలసినటువంటి పని. విత్తేవాడు, నాటేవాడు ఏం చేయాలంటే ముందుగా దున్నాలి, రాళ్ళు తీయాలి, దాంట్లో ఎరువులు వేయాలి, చెట్టును పెట్టాలి, ఆ తర్వాత చెట్టు ఎదగాలి, మంచి ఫలాలు ఫలించాలి. అప్పుడు అది నీటి కాలువలన యోరున ఉండబడే స్థితిలో
దేవుడు జ్ఞాపకం చేసుకో. ఊరికే నాట్యంగా పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఫలాలు ఇస్తుంది అనుకుంటే ఒక భ్రమ. యు ఆర్ బీయింగ్ చీటెడ్ బై సాటన్, నాట్ బై గాడ్. చాలా జాగ్రత్తగా ఏం ఫలాలు కోయాలనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో జాగ్రత్తగా మనం చేసుకోవాలి. అందుకే యోబుతో దేవుడు మాట్లాడతాడు. యోబు గ్రంథంలో, అరే భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రాళ్ళ కొండలకు భూమిని తూలిక వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏదేదో చెప్తున్నావు, ఏంటి అసలు అని అనుకుంటూ ఉంటారు. ఈరోజు నా పిల్లలు వచ్చి, నువ్వేం డాడీ ఇల్లు ఇట్లా కట్టావంటే, అది కట్టిన రోజు నువ్వు ఉన్నావా? నిన్ను కన్న రోజు నువ్వు ఉన్నావు అక్కడ? నేను ఎలా కన్నావో ఎలా పెంచామో నీకు తెలుసా? Do you really know what has happened? Once upon a time there was a ruler, there was a sovereign God by name Trinity. త్రియేక దేవుడు ఒక దినాన ఉన్నాడు. ఆయన భూమి కలుగునుగా కంటే కలిగింది. అది ఎలా కలిగిందో ఆయన తప్ప ఇంకొకరికి తెలియదు. Nobody knows how he has created it. Unless the creator comes and tells, nobody knows that. ఈరోజు కుటుంబం ఎలా వ్యవస్థ స్టార్ట్ చేయబడింది, ఎలాగ ప్రేమ ఉంటుంది, ఎలాగ కుటుంబాన్ని నింపుకోవచ్చో నీకు తెలుసా? నువ్వు సలహాలు సూచనలు ఇవ్వడానికి నీకు నాకు తెలుసా? దేవుడు వాక్యం చెప్తేనే కుటుంబాన్ని కట్టాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, సమాధానపరచాలి. నీ ఇష్టమైనట్టుగా మనం చేసుకుంటే అయితే కుటుంబాలు నిలబడవు. ఎందుకంటే కుటుంబాన్ని స్టార్ట్ చేయడానికి దేవుడు మాత్రమే శ్రద్ధ తీసుకున్నాడు. It has to be built on the rock of Jesus Christ. యేసుక్రీస్తు బండ మీద కుటుంబాలు కట్టబడాలి. శ్రమలు సంభవిస్తాయి. లేకపోతే యేసుక్రీస్తు దేవుని యొక్క మాటల్ని తీసి పక్కన పెట్టి అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, శ్రమలు సంభవించబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవాలి. I want to tell to the youth very particularly, మీరు వేసే ప్రతి అడుగు వెనకాల శ్రమలు ఉన్నాయా, దీవెనలు ఉన్నాయా పరిశీలన చేసుకోండి. మీరు వేసే అడుగులు కుటుంబానికి దేవునికి మహిమ తీసుకొస్తాయా లేకపోతే అవమానం తీసుకొస్తాయా కూడా పరిశీలన చేసుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి నాయకులు మేమైనా కూడా మేము వేసే అడుగులు దేవునికి మహిమ తెస్తాయా, అవమానం తెస్తాయా, సంఘాన్ని పాడు చేస్తాయా, బాగు చేస్తాయా అని తప్పకుండా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుడు ప్రేమై ఉంటున్నాడు కదా అని ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. భర్తలు ప్రేమిస్తున్నారు కదా అని భార్య తేలికగా తీసుకోవాలి. అలాగే భార్య ప్రేమిస్తుంది కదా అని భర్తలు ప్రేమగా తీసుకోకండి. ఫర్ గ్రాంటెడ్గా తేలికగా తీసుకుంటే కుటుంబాన్ని పతనం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. భయముతో భక్తితో ఈ కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుణ్ణి ముందు పెట్టుకుని సంసారం చేయడం నేర్చుకోండి. పెళ్ళైపోయిన వాళ్ళకు కూడా నేను చెప్పేటువంటి మాట ఇదే. ఎందుకంటే అనేక కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి, అనేక మంది వస్తూ ఉన్నారు. నేను ఒక సిస్టర్ మాతో మాట్లాడుతుంది, ద డే వి గాట్ మ్యారీడ్ మేము కలిసి జీవించలేకపోయి హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్డ్, నేను ఇంకా ఒంటరిగానే ఉన్నానని చెప్తుంది ఒక సిస్టర్ మాతో మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా ప్రియ యవ్వన బిడ్డల, దేవుని విషయంలో తొందరపడకండి. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఒక అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని, ఒక గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. మనుషులతో వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, కానీ దేవుడు దీవెనలు పోగొట్టుకుని మీరు మనుషులతో వెళ్ళినప్పుడు పోగొట్టుకుంటారనే విషయం మర్చిపోవాలి. చాలాసార్లు నేను గమనిస్తాను, ఒక మంచిగా మా రిలేషన్లో ఒక అందమైనటువంటి అమ్మాయి ఉండింది. వాళ్ళే టీచర్ జాబ్ చేశారు, గవర్నమెంట్ టీచర్. తను ఒక గుడ్డి పోలియో అబ్బాయి వాళ్ళ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తాడు. ఇద్దరు ప్రేమించుకుని గుడ్డి ఒకటే చేసుకుంది అమ్మాయి. వాళ్ళకి మంచి పిల్లలు ఇచ్చాడు, పెద్దవాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు మా పిల్లలు. ఇది ఆలోచిస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఏం చూసి ఆ గుడ్డోడిని ప్రేమించుంటుంది అని అనుకున్నాను. అంటే జాబ్ ఉంది, సెక్యూరిటీ ఉంటుంది అని అనుకుందా? ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఆయన మంచిగా మాట్లాడతాను, నీ మాటలు నచ్చినాయా? తల్లిదండ్రులు ససేమిరా కుట్టోడికి మేము చేయము, ఆమె 5'6" హైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కుట్టోడు అంటే ఇట్లాగే ఉంటాడు. పెళ్లి చేసేటప్పుడు తాళి కట్టడానికి చేతులు అందకపోవచ్చు. బట్ స్టిల్ షీ లవ్డ్ హిమ్, గాట్ మ్యారీడ్ అండ్ ఈస్ బ్లెస్డ్ విత్ 2 children. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి,
వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి గుడ్డోడైనా సంసారం చేయడానికి ఇష్టపడింది. ఏమైంది? ఇష్టపడింది అమ్మాయి. దేవుడు వారిని నీ కుమారులు స్వాస్థ్యం అని చెప్పి ఆ బిడ్డను దీవించాడు. గర్భఫలము నీకు బహుమానం అని ఆ బిడ్డను ఇచ్చి దీవించాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, జ్ఞాపకం చేస్తాడు. సంఘంలో ప్రియ సహోదరి సహోదర, నువ్వు గుడ్డోడు అయినా చెవిటోడు అయినా మూర్ఖుడు అయినా పనికి మానవుడైనా ఇంకొకటైనా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారినైనా దేవుడు ప్రేమించి క్షమించి వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలుగుతాడు అనేటువంటి విషయము మనం నమ్మవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకుని పరిశోధించుకుంటూ దేవుని చేత పరిశోధించబడి ఇక్కడ నిలబడకుండా మాట్లాడుతూ ఉంటే, నేను నా మాటలు మాట్లాడితే సంఘానికి ప్రయోజనం ఉండదు, కానీ దేవుడిని మాట్లాడిస్తే దానివల్ల దీవెన ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. ఏలియా అక్కడ యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం, 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అని మనం వింటున్నాం. 3.5 సంవత్సరంలో వర్షింపలేని విశ్వాసం ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏంటి ఏలియా ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు? అవును, మాట్లాడాల్సినటువంటి సందర్భం అది. ఎందుకంటే ఆహాబు యెజబెలు కానాను దేవతలను తీసుకొచ్చి బయలులో అషరేతు దేవతలను తెచ్చుకొచ్చి 800 మంది ప్రవక్తలను, అషర్ అంటే మదర్ ఆఫ్ గాడ్స్ అని పేరు జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దాని బంధిస్తూ ఉన్నారు. చెడు కార్యాలు చేసేవారుగా చేస్తున్నారు. ఏలియా కోపం వచ్చి అంటున్నాడు ఆహాబు దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఆహాబు అంటున్నాడు, ఏలియా యు ఆర్ ద ట్రబుల్ మేకర్ అంటున్నారు. కొన్నిసార్లు నాకు కూడా చాలా మంది మన చర్చిలో అన్న నువ్వే ట్రబుల్ మేకర్ అంటే అన్నాను. యు అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ ఏ ట్రబుల్ మేకర్ ఫర్ ద చర్చ్. నేను ట్రబుల్ చేయడానికి రాలేదు. వంతో ఇన్వాల్వ్ అవ్వకూడదంటే పక్కన ఉండేటువంటి స్వభావం నాకు. నీకు సంబంధం లేదంటే సంబంధం వేరే బ్రతికేటువంటి జీవితం నాది, కానీ నా సంబంధం దేవుడితో ఉంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ట్రబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ట్రబుల్స్. ఈజ్ అ ట్రబుల్ మేకర్. గాడ్ ని ట్రబుల్ మేకర్స్ లోంచి సొల్యూషన్ మేకర్స్ గా చేయగలిగినటువంటి స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఐ హావ్ నెవర్ బీన్ ఏ ట్రబుల్ మేకర్ టు ఎనీబడి. నా కుటుంబంలో నేను ట్రబుల్ మేకర్ని కాదు, నా అన్నదమ్ములు అక్కల మధ్యలో నేను ట్రబుల్ మేకర్ కాదు, నా బంధువుల్లో నేను ట్రబుల్ మేకర్ కాదు, సంఘంలో నేను ట్రబుల్ మేకర్ ఆత్మీయంగా ఉండేవారికి ట్రబుల్ మేకర్ని కాదు. ఐ కెనాట్ బికమ్ ఏ ట్రబుల్ మేకర్. ఐ యామ్ ఏ ట్రబుల్ షూటర్. ట్రబుల్ ని షూట్ చేసి ఐ కెన్ గెట్ దెమ్ అవుట్. కాబట్టి ఎవరన్నా నా గురించి మాట్లాడాలంటే ఆల్వేస్ యు ఆర్ వెల్కమ్. యు ఆర్ క్రియేటింగ్ దిస్ ట్రబుల్ అని నాతో వచ్చి మాట్లాడొచ్చు. ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. మై గాడ్ విల్ మేక్ మీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి టు ఆన్సర్ ఎనీబడీస్ క్వశ్చన్. ఎందుకంటే దేవుని బట్టి అంత ధైర్యంగా ఉన్నాను. నాకు ఇలాంటి ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆహాబుతో ఆహాబు రాజు అంటున్నాడు, అరే యు ఆర్ ట్రబులింగ్ బికాస్ యు ఆర్ ద ట్రబుల్ మేకర్ అంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ట్రబుల్ మేకర్ అని చాలాసార్లు వింటూ ఉన్నప్పుడు బాధేస్తూ ఉంటుంది కదా. చాలాసార్లు ఏం చేశాను నేను, సంఘానికి ఏం అన్యాయం చేశాను, ఏంటి సంఘంలో నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, ఏంటి అందరూ వారి పనులు నిర్వర్తిస్తుంటే కొంతమంది మజాక్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా ఉంది. దేవుడితో మజాక్ బిడ్డ వద్దు. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ ద చర్చ్, డోంట్ ప్లే విత్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్. ఆత్మీయంగా ఉండే వాళ్ళతో ఎవరు కూడా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించడానికి సాహసం చేయదు. దే ఆర్ లైక్ ఎలియా, దే ఆర్ లైక్ ఎలీషా ఇన్ ద చర్చ్. వారు రాజులను ఎదిరిస్తారు, వారు బయలు దేవతలను ఎదిరిస్తారు, వారు అష్టారాలు దేవతలను ఎదిరిస్తారు. దేవుడు పక్షంగా నిలబడతారు, దేవుడు వారి పక్షంగా నిలబడతారు. ఏలియాతో అంటున్నాడు, నువ్వే కదా ప్రాబ్లం మేకర్ అని చెప్తూ ఉన్నప్పుడు చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం
17వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆహాబు ఏలియాను చూచి, 18వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను కైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక సవాలుతో కూడినటువంటి ప్రశ్న. ఏలియా లాగా మాట్లాడే వాళ్ళు సంఘంలో నిలబడాలి. ఏలియా లాగా రాజుల మీద నిలబడి మాట్లాడే వాళ్ళు కావాలి. నేను ఐఎమ్ నాట్ ఎ ట్రబుల్ మేకర్, నేను శ్రమ పెట్టేవాడని కాదు. నీ విగ్రహాలు, నీ బయలు దేవతలు, నువ్వు పాటించే పద్ధతులు, నువ్వు అనుసరించే విధానమే సంఘానికి శ్రమ తెచ్చి పెడుతుంది అని ఆహాబుకి ఏలియా తప్పకుండా నిఖచ్చితంగా చెప్పాడు. అందుకే ఇశ్రాయేలు శ్రమ పడుతున్నారని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు పక్షంగా ఏలియా భక్తుడు నిలబడి వారి శ్రమలను గుర్తు చేసి వారి దాంట్లోంచి బయటికి తీసుకురావాలని ఏలియా యొక్క ప్రయాసము, ఆయనకున్నటువంటి యొక్క ఆకాంక్ష, ఆయనకున్న కోరిక, దేవుడిచ్చిన భారాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత చాలాసార్లు మనం చూసినప్పుడు ఏలియా తర్వాత ఆ కర్మేలు కొండకు వెళ్ళటం, 850 మంది ప్రవక్తలు అక్కడ అన్యునిగా చూడటం, పొద్దు నుండి సాయంత్రం వరకు వారు పెరుగులాడటం, చివరి సాయంకాలంలో సూర్యుడు అస్తమించే సమయంలో ఏలియా దేవునికి మొరపెట్టడం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. సఫరింగ్, శ్రమలు కలిగినప్పుడు మనము ప్రార్థన చేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేయనప్పుడు నిజమైన దేవుడికి ప్రార్థన చేయాలి. యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. మంట మండుతూ ప్రార్థన చేయాలి. నిజంగా విడుదల కావాలని ప్రార్థన చేయాలి. ఒకరు ఈ విడుదల పొందుకోవాలి, నా ప్రజలందరూ బాధలు కలిగి ఉండి ప్రార్థన చేయాలి. ఎవరో వరకు మనం ప్రార్థన చేయం, కానీ నా ప్రజలకు విడుదల కావాలి, నా ప్రజలకు నిత్యత్వము కావాలి, నా ప్రజలకు దేవుని సహవాసం కావాలని ఎప్పుడైతే ఏలియా దేవుని భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు వెంటనే ఇన్స్టెంట్ గా వెంటనే ఆకాశం నుండి అగ్నిని పంపించేశాడు. దట్ ఈస్ హౌ ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెస్పాన్స్, అంత ఇమీడియట్ క్విక్ రెస్పాన్స్ ఇచ్చేసాడు. జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మందిని గమనిస్తారు. ఇక్కడ అడిగినప్పుడు ఇన్స్టెంట్ గా చేయవలసిన పనులు ఇప్పుడు చేద్దామంటే రేపు, తర్వాత చేద్దాం అని అనుకుంటాం. తర్వాత చేయకూడదు. చాలాసార్లు ఐ సీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. చాలా మందిరాల్లో చూశాను, మన మందిరంలో కూడా చూస్తాను. ఒకసారి ఇప్పుడు చేద్దామనుకున్నది తర్వాత ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో అవి మళ్ళీ కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. పిల్లలు చదివేటప్పుడు తర్వాత చదువుతామంటే ఆ తర్వాత అనేది 2-3 years అయినా రాదు. జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాం అంటే తల్లిదండ్రులు మాటలు వినడానికి కూడా అవకాశం రాదు పిల్లలకి. జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు తర్వాత తిందాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత రక్షణ, తర్వాత బ్యాప్టిజం అంటే చూడండి, వాళ్ళ జీవితంలో బ్యాప్టిజం రాని వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. దిస్ హ్యాపెన్స్ వెన్ వి పోస్ట్పోన్ థింగ్స్. ఏలియా పోస్ట్పోన్ చేయలేదు. ఆహాబు ముందు ఉన్నాడు, సవాలు చేశాడు. ఆయన మన వంటి స్వభావం కలిగిన వాడే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎలాంటి వాడు మన స్వభావం అంటే పడిపోయి నిలబడేవాడే. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన పిలిచాడో హీ స్టాండ్ ఫర్మ్. ఖచ్చితమైన స్థిరమైనటువంటి విశ్వాసంతో నిలబడ్డాడు. దేవునితోటి ఆహాబు ముందు నిలబడి సవాలు చేస్తున్నాడు దేవుని పక్షంగా. ఈరోజు నా ప్రియ సహోదరులారా, వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి శ్రమ వచ్చింది అని ఇశ్రాయేలు ప్రజలకి తెలియదు. సంఘంలో ఉన్న వాళ్ళు మీరు అనుకుంటున్నారు సంతోషం, ఆనందము, ఇక డబ్బులు పట్టుకుందాం అనుకుంటున్నారేమో. శ్రమ రాబోతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇఫ్ యు కెనాట్ ఐడెంటిఫై వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, రేపు శ్రమ రాకముందే మనము మన సంఘాన్ని బాగు చేసుకోలేకపోతే ఒక దినాన 3.5 సంవత్సరాలు వర్షం ఉండదు, ఫలం ఉండదు. ఆ తర్వాత వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని చివరి మాట మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడు. వర్షింపుకుంటున్నట్లు చూసినట్టు ఆ 18వ వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రియ సహోదరుడా,
నీ బ్రతుకులు నా బ్రతుకులు ఎండిపోయినట్టుగా ఉంటాయి కొన్నిసార్లు. సంఘము కొన్నిసార్లు ఇజ్రాయేల్ దేశం ఎండిపోయినట్టుగా ఉంటుంది కొన్నిసార్లు. బిడ్డలకు విడుదల ఇవ్వడానికి కలిగిన మూల కారణాలు ఏంటో గమనించి ఆ బయలుని, ఆ విగ్రహాలను తీసివేసిన తర్వాత మళ్ళా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడు ఆయన ప్రార్థన విని వర్షాన్ని కుమ్మరించాడు. ఎవరన్నా బయలు లాంటి పరిస్థితుల మధ్యలో ఉంటే ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్స్. ఆ పరిస్థితుల్లోంచి బయటికి రండి. దేవుడు మీ కుటుంబాన్ని ఫలభరితంగా చేయడానికి వర్షము కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం కావాలి నాకు, నేను పండాలి అంటే, వర్షించాలి, భూమి పండాలంటే, ఆత్మీయంగా బిడ్డలు వర్ధిల్లాలంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసి వర్షాన్ని తెప్పించుకోవాలి సంఘము. We have to have spiritual rain coming into our life to see the spiritual fruits. నేను ఒకటి చెప్తాను. ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు. డబ్బు లేదు కానీ కోటీశ్వరులు. అమ్ముకుంటే కోట్లు చేతిలో ఉంటాయి. కోటీశ్వరులు భూములు ఉంటాయి కానీ కోటీశ్వరులు రూపాయి ఉండదు. అనేక మంది దగ్గర ఒకసారి చేయబడి చాపే పరిస్థితి. నా ప్రియ సహోదరి సహోదరు, యేసు ప్రభు నీతో ఉంటే కోటీశ్వరుడి కాదు, విద్య రాజ్యాన్ని కోట్లు పెట్టి కూడా కొనలేని స్థితిలో దేవుని కుమారుడిగా కుమార్తెగా వారసుడిగా ఉండడానికి దేవుడు సహాయం చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక బండికి ఓనర్ని రాపించుకోవడం నాకు కావాల్సిందే. ఒక ఇద్దరు కుమారులకి తండ్రి అని రాపించుకోవడం నాకు ఇంపార్టెంట్ కాదు. క్రీస్తు సువార్త మహిమ మందిరం అసిస్టెంట్ పాస్టర్ చెప్పుకోవడానికి నాకు ఘనత కాదు. దేవుని దాసుని అని చెప్తున్నా చూడండి, అది బిడ్డకి ఘనత. దట్ ఈస్ వాట్ ఐ నీడ్. దానికోసమే నేను ప్రయాసపడతాను, దానికోసమే నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్న మార్గంలో కొన్నిసార్లు సాతాను పక్కనే ఉండి నువ్వు రారా అని పిలుస్తుంది నన్ను. కొన్నిసార్లు నేను నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళే నువ్వు వేష అంటున్నారు కొన్నిసార్లు సాతాను. ప్రియ సహోదరి సహోదర, సాతాను నన్ను పిలుస్తుంది. నేను వెళ్ళానంటే నాకు తెలుసు పాపంలో పడిపోతానని. నువ్వు వేస్ట్ అన్నప్పుడు నేను వేస్ట్ ఏమో అని నేను ఇలా తీసుకుని నేను కూర్చుండిపోతే నా బ్రతుకు ఉపయోగకరమైన బ్రతుకు ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఈరోజు వేస్ట్లోంచి కూడా దేవుడు వాల్యుబుల్ థింగ్స్ దిగుతాడు. ఐ మే బి ఏ వేస్ట్ పర్సన్, కానీ విలువలేని బ్రతుకుని విలువనిచ్చాడు దేవుడు. అందులో చేయడంలో చాలా మంది మనుషుల దృష్టిలో విలువలేని వారిగా ఉండొచ్చు. నీ కుటుంబంలో నువ్వు విలువలేని వాడిగా ఉండొచ్చు, నీ అన్నతమ్ముల మధ్యలో నువ్వు విలువలేని వాడిగా ఉంటావు, సంఘంలో విలువలేని వాడిగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, ఒంటరి వాడైన ఏలియా విలువైనటువంటి భక్తుడు. అందుకే ఆయన తర్వాత ఆకాశంలోని అన్ని రథముల చేత ఆయన కొనిపోబడ్డాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్. ఆయన మన స్వభావం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ he started his journey, he ended his journey in the presence of the Lord. ఒక సమూహము కూర్చుని ఆయన లేదు, ఆయనతో పాటు ఒక్కడే ఉన్నాడు ఎలీషా. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎలీషా ఆయన దుప్పటి పట్టుకున్నాడు. ఆ తర్వాత రెట్టింపు ఆత్మను పొందుకుని ఆయన గొప్ప కార్యాలు చేశాడు. అందుకే ఎలీషా గురించి కూడా మనం మాట్లాడితే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఎలీషాకు సిద్ధపరిచాడు. మోషే కూడా ఇల్లంతటిలో నమ్మకమైన వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడై ఉంటాడు. కానీ ఆయన తర్వాత యెహోషువను సిద్ధపరచుకున్నాడు, పౌలు బర్నబాను సిద్ధపరచుకున్నాడు, తిమోతిని సిద్ధపరచుకున్నాడు. ఈరోజు మా భక్తులు, మా తండ్రులు మమ్మల్ని సిద్ధపరిచారు. మేము రాబోయే తరాన్ని సిద్ధపరుస్తాం. ఇది మా బాధ్యత. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది బైబుల్ క్రమము దాటి అక్రమాన్ని మనం చేయలేము. ఇది జరగబోయేటువంటి విషయాలు ఇవే. రాబోయేటువంటి తరానికి, భావి తరానికి ఆత్మ సంబంధమైన నాయకుడిని అప్పగించి కన్నుమూయాలి. అది మా ముందు నిలబడిన బాధ్యత. అందుకే ఎలీషా గురించి మాట్లాడుకోవాలంటే, ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు సిరియా రాజు అనేక మంది సైన్యాన్ని తీసుకొచ్చి చుట్టూ పోగేసుకున్నాడు. వీళ్ళెక్కడికి కూడా షోమ్రోను పట్టణాన్ని విడిచి బయటకు వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిలో ఎలీషా ఉన్నాడు. ఒకరోజు పడుకుని పొద్దున్నే ఆయన శిష్యుడు చేసి చూస్తే అన్ని రథాలు, రాజులు, రౌతులు అందరూ కూడా చుట్టుముట్టి ఉంటారు. వచ్చి ఎలీషాతో అంటున్నాడు ఆయన శిష్యుడు, దైవజనుడు అంటాడు, మన చుట్టూ ఉన్నారంటే ఎలీషా అంటున్నటువంటి మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయ్యా నేను కళ్ళు తెలుగు ప్రభు అంటాడు.
ప్రభువా ఈయన కళ్ళు తెరువు ప్రభు అన్నప్పుడు కళ్ళు తెరిసిగానే వాట్ హీ ఈస్ సీయింగ్ వాస్ ఇంట్రెస్టింగ్. ఏమండి, అనేక మంది దేవుడి సైన్యం అంతా కూడా వారి చుట్టూ ఉండడం మనం చూస్తాం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 2వ రాజులు 6వ అధ్యాయం. నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. 2వ రాజులు 6వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోవచ్చు. 6వ అధ్యాయం 8 నుండి 20 వచనాల వరకు కూడా చూడొచ్చు. కానీ నేను ఇప్పుడు చదవబోయేటువంటి వచనం మాత్రం 17వ వచనం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అన్ని గుర్రముల చేత రథముల చేతను నిండి చూచెను. నేను ఒకటే చూస్తున్నాను, there are plenty of blessings coming to the church. అనేక ఆశీర్వాదాలు మన దగ్గరికి రాబోతూ ఉన్నాయి. దేవుడు ఆల్రెడీ పంపించాడు. ఎందుకంటే దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, దీని వెనకాల ఎంతో కన్నీరు ఉంది, దీని వెనకాల ఎంతో మంది దైవజనుల ప్రార్థనలు ఉన్నాయి. దీనికి అందరికంటే ముఖ్యంగా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక, భూమికి పునాదులు వేయబడక ముందే ఇక్కడ ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. వీళ్ళ కన్నులను తెరువు ప్రభావం. మనం ఆత్మీయులు ఉండే వాళ్ళ సంఘంలో ఇప్పుడు ఎవరిని గాయపరిచే వాళ్ళు ఉన్నా, బాధపరిచే వాళ్ళు ఉన్నా, వీళ్ళ కళ్ళను తెరువు ప్రభావం మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వీళ్ళ కళ్ళను తెరువు ప్రభావం. చాలాసార్లు కొంతమంది అంటారు, అరే ఎందుకులా ఏముందని అక్కడ ఆ అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కొంతమంది అడిగితే వాళ్ళు రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ చేస్తారు. నా కళ్ళ పెట్టుకుని చూడురా, నా కళ్ళతో చూస్తే నీకు అర్థమవుతాను. ఈరోజు నేను కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటే చూడగలుగుతున్నాను మిమ్మల్ని. ఆత్మీయంగా దేవుని చెప్పి స్పెక్స్ పెట్టుకుంటే ఆత్మీయంగా ఉండే విషయాన్ని కనిపిస్తూ ఉంటాయి. నా ప్రియ సహోదరుల సంఘంలో ఉండేటువంటి వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలే చూడండి. చూడలేని వాళ్ళు కళ్ళు తెరవమని దేవుని మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దండు వారంతా కూడా సమీపించినప్పుడు 18వ వచనంలో ఎలీషా ఈ జనులకు అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అని మనం చూస్తాం. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎవ్రీ టైం ప్రేయర్. శ్రమలు మీకు సంభవించినా ప్రార్థన చేయండి. సంగమా శ్రమలు వచ్చినా ప్రార్థన చేయండి. గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. తెరవబడి ఈ లోకాన్ని చూసిన వాళ్ళ కళ్ళు మూయబడతాయి. ఆ తర్వాత వాళ్ళని నడిపిస్తూ ఇది మార్గము కాదని నడిపించి సమరయకు తీసుకొచ్చి ప్రభువా వీరి కళ్ళు తెరవమని మళ్ళీ ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచాడు. వాళ్ళు చోటు రాజు, ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, అందరు ఉన్నారు. రాజు అంటున్నాడు వీళ్ళందరినీ చంపేయాలా అని అడుగుతున్నాడు ఎలీషాతో. మమ్మల్ని ఏమంటాం? మనం అడిగితే అటు కొట్టి తరమండి, ఆడికి ఇష్టం ఉన్నట్టుగా తిట్టండి, కొట్టండి అని అంటాం. అదే చెప్పగలుగుతాం మనం. దట్ ఈస్ నాట్ ద రైట్ లీడర్షిప్ టు దట్. ఆత్మీయంగా ఉండేవాడు మాట్లాడేటువంటి పద్ధతి ఇది కాదు. సమాధానంగా మాట్లాడదాం మాట్లాడాలి, సమాధానం పరచుకోవాలి. మరీ ఇంకా మనం ఏం చేయలేనప్పుడు మన చేతులు దాటిపోయినప్పుడు ఏం లేదు. కానీ ఎలీషా అంటున్నాడు వాళ్ళని చంపొద్దు, వాళ్ళకి విందు చేయండి, అన్నము భోజనము నీరు ఇచ్చి వారిని తినిపెట్టి పంపించండి అంటే రాజు వెంటనే ఎలీషా మాట విని అదే అధ్యాయంలో కొన్ని వచనాలు ముందుకెళ్ళాక వాళ్ళకి మంచి విందు చేసి చూద్దాం అన్నమాట. అది చూసి ముగించేస్తాం. అక్కడే 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకి పోయి అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. శ్రమలు వెళ్ళిపోయి సమాధానంతో వెళ్ళిపోయారు. సంతోషాన్ని ఇచ్చాడు. కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచాడు. వెంటనే సమాధానం వచ్చింది. వారు సంతోషంతో ముందుకు వెళ్ళిపోగలిగారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెన్నడూ సిరియన్లకి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం లేకుండా అయిపోయింది. దేవుని క్రియలో బయలు అసలు దేవతలు అందరూ చంపివేయబడ్డారు. ఎలీషాకు నేర్పించాడు, యూ హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ విత్ ద రూట్స్ తో పాటు తీసేయాలి. ఎలీషా దగ్గరికి వచ్చేటప్పటికి రూట్స్
అన్ని తీసిన తర్వాత ఎలీషా వచ్చినప్పుడు అందరూ ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని దేవుని వాక్యంతో సమాధానపరిచి ప్రేమతో పంపించారని చూపించాడు. అదే యుద్ధము ఆపడానికి కారణమైంది. అప్పటి నుండి సమాధానంతో ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్ళారు. ఈ సమయంలో ప్రభు బలంలోకి మనం వచ్చాం కాబట్టి ఎవరికైనా శ్రమ సంభవించిందా వాడు ప్రార్థన చేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి. వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరైనా సంఘంలో శ్రమలు వస్తూ ఉంటాయి, ఆత్మ సంబంధమైనవి. అప్పులు చేసే ఇంట్రెస్ట్ వచ్చి నెత్తి మీద పడుతున్నారు, వాడిని కొట్టి వచ్చాము, వీడు కొడతానికి వచ్చాడు, మీరు అందరూ రండి సపోర్ట్కి, లేకపోతే ఇంకోటి అన్ని మీరు చేసుకుని ఈ లోక సంబంధం వాటికి మనం వచ్చి నిలబడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆత్మ సంబంధం అన్న సువార్త చెప్పడానికి వెళ్ళాము, అక్కడ మమ్మల్ని కొట్టారు, మేము రావడానికి ఫస్ట్ మేమే ఉంటాం. మీరు దెబ్బ తినకపోతే మేము దెబ్బ తినాలి. ఎవరైనా ఆత్మీయంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా లేకపోతే అనేక విషయాలు శ్రమ పడుతున్నారు, అంతా వచ్చి ప్రార్థన చేస్తాం. శ్రమలలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు శ్రమను తీసివేసి సంతోషాన్ని ఇస్తాడు. అప్పుడు పాటలు పాడుతూ గంతులు ఎదుగుతాం. యేసు ప్రభు శ్రమలు ఎందుకు పొందుకున్నాడు తెలుసా? ప్రార్థన ఎందుకు చేశాడు తెలుసా? గెత్సేమనే తోటలో శ్రమలు రాబోతున్నాయి, వాటిని అధిగమించి సంతోషాన్ని ఇవ్వటానికి. దేవుడికి 3 విధాలైనటువంటి శ్రమలు వచ్చినాయి: ఫిజికల్, స్పిరిచువల్, ఎమోషనల్. 3 రకాల శ్రమలు యేసు ప్రభు దాటి వెళ్ళాడు. శరీర సంబంధమైనటువంటి శ్రమలు, కొట్టారు, భూము మూసారు, మొత్తారు, పుల్ల కిరీటం ధరించారు, పొడిచారు, అన్ని చేశారు. ఇవి శరీర సంబంధమైనటువంటి శ్రమలు. ఆత్మ సంబంధమైన శ్రమలు చూసినప్పుడు ఆయన ప్రార్థనలో పెరుగులాడుతున్నాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద తొలగించి, ఎందుకంటే దాని వెనకాల సంతోషం ఉంది. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదని చెప్పి ఆయన నల్లగొట్టబట్టింది శ్రమ. శరీరానుసారంగా స్పిరిచువల్గా వచ్చినప్పుడు పోరాడుతున్నాడు. ఎందుకంటే ఈ ఆత్మల భారం ఆయన మీద ఉంది, ఈ ఆత్మను రక్షించబడాలన్న భారం ఆయనకు ఉంది. అందుకే యోహాను చెప్తాడు, ఈయన లోక పాపములు మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్ల ఈయనకి భారం ఏంటి, పాపాలు తీసుకుని వెళ్ళిపోవాలి. ఆయనకున్నటువంటి ఆత్మ సంబంధమైన తపన అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఎమోషనల్, దేవా దేవా నీ వేళ నన్ను విడనాడు. ఎమోషనల్, తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్షిప్, ద గ్రేటర్ రిలేషన్షిప్ హి హ్యాడ్ విత్ ఫాదర్. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, శరీర సంబంధమైనటువంటి శ్రమలు వస్తే, పాపాన్ని బట్టి వస్తే పాపాలు వదిలేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మానుసారంగా శ్రమలు వస్తే వాటిని జయించడానికి దేవుడు మీతో పాటు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ సంబంధమైన శ్రమలలో తోటి సహవాసుని ప్రార్థనగా పిలవండి, ప్రార్థన ద్వారా జయించండి. జయము మనదే. యెహోవా మన పక్షంగా ఉన్నాడు. ఇందాక చదువుకున్నటువంటి కీర్తనలు 27వ అధ్యాయంలో చివరి మాట ఒకసారి చదివి ముగించేస్తున్నాను. కీర్తనలు 27వ అధ్యాయం, కీర్తనలు 27వ అధ్యాయం. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయం చివరి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఫిజికల్ గా ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన శరీరాన్ని రొట్టెగా చేసి ఇవ్వడానికి. ఆయన రక్తం ఎందుకు ఇస్తున్నాడంటే ఆ రొట్టె ద్రాక్షరసాన్ని కలిపి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఎందుకు తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా మానవులు మనము అందరం కూడా ఏకమై ఉండాలి. స్పిరిచువల్ గా మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏకమై ఉండాలి. మనం అందరం కూడా సంఘము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నలాగున్నా మనం కూడా తండ్రి నేను నీవు ఏకమైనట్టుగా మీరు నాకు ఇచ్చిన వారిలో నేను కూడా ఏకమై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, నేను వాటిని విడవలేదు ప్రభు, అందుకే నిన్ను విడువను నిబ్బరం కలిగి. దిస్ ఇస్ నాట్ ఎమోషనల్ ఫీలింగ్స్. ఎలీషాకి ఏలియాకి ఎవరు లేరు, బట్ గాడ్ వాస్ విత్ దెమ్. యేసు ప్రభుకి ఎవరు లేరు, తండ్రి మాత్రమే ఆయనతో ఉన్నాడు. కొన్ని గడియలు విడిచేటప్పటికే అయ్యా తండ్రి నీ వేరే నన్ను విడిచితివి అని మాట్లాడుతున్నాడు. కెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్? నా కళ్ళు తెరువు ప్రభా, వారి కళ్ళను మూసేయండి ప్రభా, వేరే చూడకుండా మీరు కళ్ళను మూసేయండి. నా బిడ్డల కళ్ళు మంచి కళ్ళుగా చేయండి ప్రభా, మీరు పాపము చూసే కళ్ళుని మూసివేయండి ప్రభా అని మనం అడగగలుగుతామా? సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మ సంబంధమైన ఈ సంఘంలో చూడగలుగుతున్నామా? వీరి కళ్ళను తెరువు ప్రభా,
వీడు అవి చూచున్నట్లు నా దాసుడి కళ్ళు తెరువు, మా బిడ్డల కళ్ళు తెరువు. శరీర సంబంధమైనటువంటి ఉంటాయి కదా, ఆత్మ సంబంధమైనవి శరీర విషయంలో మీరు అధిగమించి ఆత్మ సంబంధమైన మాట్లాడతారు. నేను ఎలాగ ఎంజాయ్ చేయాలి, నేను ఎలాగ తృప్తి పొందుకోవాలి, నేను ఎలాగ సంపాదించాలి, నేను ఎలాగ కొట్లాడాలి, ఇవి మాట్లాడుకో. మనం ఎప్పుడు కూడా మనం పోరాడున్నది ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో. ఎప్పుడైనా మీరు మమ్మల్ని చూసారా వెళ్ళి కొట్లాడటం? దీనికోసం ఆస్తి అని మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఆస్తి మేము విడిచిపెట్టి కొట్లాడుకోలేదు. మా ఇంటి వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చి కొట్లాడుకుంటూ వచ్చేసారు. సంఘంలో కొన్ని పరిస్థితుల్లో మంచి చేయడానికి వెళ్ళి కొట్లాడిన పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎప్పుడు మేము కొట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడే తగినటువంటి దీవెనలు మా స్థితిని బట్టి, మా ఆత్మీయ స్థితిని బట్టి, సంఘం యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఎవరెవరో అవమానపరిస్తే దేవుడు గొప్ప ఫలాన్ని దాచిపెట్టాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తలవంచండి. పరిశుద్ధుల వైపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభావం ఏలియా మన బట్టి స్వభావం కలిగినటువంటి వాడే అని చెప్పావు. కానీ ఏంటి ప్రభావ భక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనము? మీరున్నారు కాబట్టి ఆ బిడ్డ గొప్పవాడిగా ఉన్నాడు, సజీవుడిగానే వచ్చి మిమ్మల్ని మీరు తీసుకువెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. మేము చనిపోయినాకైనా మీరు మమ్మల్ని తీసుకెళ్ళేటువంటి స్థితిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. మేము కళ్ళు మూసుకున్నప్పుడు ప్రభా మా కళ్ళు ఆత్మ సంబంధమైన వాటి మీద చూసిన రీతిలో మేము నిత్య రాజ్యంలో ఉండడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. కొన్నిసార్లు మా బిడ్డలు ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళను మూసివేయండి ప్రభా. వారు తిరిగి మందిరంలోకి వచ్చినప్పుడు వారి కళ్ళు తెరిచినప్పుడు గొప్ప విందు చేసినట్టుగా రాజు మేము కూడా ప్రభా ఇది మా బిడ్డలు కళ్ళు తెరిచినప్పుడు ప్రభు పనుల బిడ్డలందరూ పాలు పొందే కృపను దయచేయండి. మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకి అప్పగిస్తుంది తండ్రి ప్రభా. ఎలాగైతే మీకు సెలవిచ్చారో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమన్నారో మేమందరం కూడా మీ కొరకు కనిపెట్టుకుంటూ మీ వైపు చూస్తున్నాం. మీరు కృప చూపి సహాయం చేసి శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేసి జయించి సంతోషం ఆనందంతో మేము మా కుటుంబము మా బిడ్డలు ఆత్మ సంబంధమైన సంఘంగా ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు